శుభాకాంక్షలు. చెప్తి కదా వచ్చే వారం మా పెద్దమ్మని పట్టుకొని వచ్చేస్తా అని. ఇగో చెప్పినట్టే వచ్చేసిన. మరి ఇయ్యాల కూడా చూస్తే మొన్నట్లేకనే ఆన్యపకాయ కనబడుతున్నది, కోడిగుడ్లు కనబడుతున్నాయి. మరి ఏం చేస్తుందో ఒక పర అడుగుదాం ఆగురి. పెద్దమ్మ మొన్నట్లేకనే ఆన్యపకాయ ఉన్నది, ఎక్స్ట్రా కోడిగుడ్లు ఉన్నాయి. మరి ఇంకేం చేస్తున్నావు? ఆన్యపకాయతోని బడితం. బడితం ఎట్లా ఇస్తాము? తర్వాత ఈ ఆన్యపకాయ మీద పొట్టు తీస్తాం కదా నాన్న, ఆ పొట్టు తీసిన దాంతో ఎగ్గేసి గుడ్డేసి అదొక కూర. ఇదేంది ఇక్కడ కనబడుతుంది? పొట్టే కదా పొట్టు. దీని సగం ఉండే కదరా, సగం పొద్దున కూర వండిన రొట్టెలకు, ఇక దాని పొట్టు తీసి నువ్వు వండవు కదా, సరే అది కూడా ఒకటి చూపిద్దాము. ఈ మధ్యలో ఎవ్వరు చేస్తలేరు, అందరు మర్చిపోతున్నారు, అందుకని అది కూడా చేద్దామని చెప్పి తీసి పెట్టిన నీకు చూపిద్దామని. అయితే ఇవాళ 2 ఆన్యపకాయ స్పెషల్ అన్నమాట. ఇప్పుడు ఇది పొట్టుతోనే చేయాలి, దీన్ని పొట్టు తీయవద్దు. అవునా? పొట్టుతో చేయాలా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది పొట్టుతో ఉన్నాక ఇట్లా అనాలి. అంటే ఏంటంటే ఉడికినాక మనం ఏదైతే వేస్తామో మసాలా అంతా దీంట్లో పోతుంది. అట్లానా? నేను ఒకసారి అంట మొత్తం లోపలిగా అనేసి. ఏంది నువ్వు కొడితే అంత స్పీడ్గా పోయింది లోపలికి? ఇప్పుడు నేను కొడితే పోతలేదు. నువ్వు చేసిన వంటల్లో తింటున్నావు, బలమే వస్తలేదు ఏమిరా నీకు? మీద కొట్టుకుంటే నువ్వు ఉన్నావు కదా. ఇట్లా ఎందుకు అంటున్నావు అని చెప్పు. లోపల దూడక నీకే. ఏంటిది లోపల దూడక నీకు కాదు, మనం వేసిన మసాలా లోపలికి నీకే. అది ఇగో సాలా ఇటీ ఇంకానా? నేను కొయ్యన్నా? నేను కోసేస్తా కదా. కోస్తావా? కోస్తా. నిదానంగానే పోయి, తొందర ఏం లేదు. నువ్వు మళ్ళీ తొందరగా చేయి కోసుకున్నావు. ఇంకా మళ్ళీ మీ అమ్మ దగ్గరికి పోయి పెద్దమ్మ తొందరగా పోయి ఉంటే నాకు చేయి జరిగిందని చెప్పి అట్లా నాకు కొయ్యరాక చేయదగిందా? మళ్ళీ నువ్వు రాకుంటే నాకు పొదుపు, నీకు మళ్ళీ వంటలేని నేర్పాలి కదా నేను. మళ్ళా వారం నేను రాకపోతే నువ్వు నన్ను కలవకపోతే నాకు బెంగ పట్టుకుంటుంది. నీకు బెంగ పట్టుకుంది నిజమే అంటవా? అవు మళ్ళా అడుగు ఇంకా అమ్మని. ఇన్నంతా నిజమే అనుకుంటుందా మీరంతా? అయ్యో నిజమే కదా, చెప్పురి. పెద్దమ్మ నమ్ముతలేదు. వాళ్ళు నవ్వుకుంటున్నారు. అయ్యో అట్లా నవ్వుతే మళ్ళీ నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. అదే అబద్ధమనే నవ్వుతున్నారు వాళ్ళు. అయ్యో మొన్న 2 రోజులు మా ఫ్రెండ్ వసంత అని ఉంటుంది, తను ఇద్దరం కలిసి మేము గానగాపురం పోయినాం, కర్ణాటక. గానగాపురం మన గుల్బర్గా దగ్గర. గానగాపురం మన దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది, ఫేమస్. ఇక తను పోతుంటే ఇద్దరం కలిసి పోయినాం. ఆ గానగాపురంలో ఒక ఆయన మేము కారు దిగుతుంటే మేడం మేడం అని పిలిచి, మీరు V6లో వస్తారు కదమ్మా తెలంగాణ శాఖకు అని అడుగుతున్నారు. వాళ్ళు అక్కడనే ఉంటారట. మీతో ఉన్న అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి మీరు బాగా చేస్తారు మేడం అని చెప్తున్నారు. అంటే మన తెలంగాణ శాఖం కర్ణాటక అంతా కూడా చూస్తుంది. అదే కదా, అది ఇది మనకు ప్రత్యక్షంగా వాళ్ళు అడిగింది కాబట్టి మనకు తెలుస్తుంది. అవునవును. సరే ఇంకోసారి పోయినప్పుడు నేను పిలుస్తాను. కానీ నువ్వు నా శనివారమే నా దగ్గరకు వస్తావా? ఈ వారం అంతా పిలిచి చూడు, నేను రాకపోతే అప్పుడు వారం అంతా ఎప్పుడన్నా పెద్దమ్మ ఎట్లా అని అడుగుతావు నువ్వు? అంటే శనివారం వస్తుందంటే ఇక మొన్న ఎప్పుడు అన్న ఫోన్ చేసి రావచ్చు కదరా ఏదైనా అట్లా అన్నందుకు తయారు చేసి పెడుతుంది కదా, పోగానే తినవచ్చు అని ముందు రోజు చెప్తున్నావు. మళ్ళీ ఎప్పుడైనా పలకరిస్తావరా? నువ్వు బిజీ ఉంటావు కదా. చూసావా? నువ్వు బిజీ ఉంటావు కదా. నేనేం బిజీగా ఉంటా? నువ్వు నిజం చెప్పు, నువ్వు బిజీగా ఉండవు. సరే ఇంకో ఇంట్లోకి చింతకాయ పులుసు చేయాలి కాబట్టి చింతకాయ ఉడకబెడదాము, పొయ్యి మీద పెడదాము. కొంచెం నీళ్ళు పోయి దీంట్లో. అయితే చింతకాయ పులుసురా, చింతకాయ పులుసు పోయాలి. చేస్తుంటే చూపిస్తా. దీంట్లో కూడా కొంచెం నీళ్ళు. చాలా కొంచెం పసుపు. ఇది కూడా చింతకాయ కూడా
అది ఉడికేలోపు ముందు ఏం చేద్దామంటే ఇప్పుడు దీంట్లోకి ఈ బడితంలకు మిరపకాయలు నువ్వులు ఎల్లిపాయ అన్నీ కలిపి మనం చేసుకొని దంచాలి. అది దంచి దాంట్లో వేయాలి. ఆ రెండు ఉడికేలోపు ఇది ముందు పోపు చేసి పక్కకు పెట్టుకొని రోట్లు వేసుకొని ఇంతలో పొట్టుకూర వండుకుందాం. సరేనా? కాదు, బడితంకే ఏం చేయాలంటే ఇప్పుడు అది ఉడికేలోపు మనం ఇవి నూరడానికి దాంట్లో వేసుకోవాలి కదరా. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఏమొద్దురా దంచడానికి కదా. మిరపకాయలు ఇటు కొంచెం తుంచే మీద పడుతుంది. ఇది ఇప్పుడు నేను దుంచుతుంటే పడ్డది కానీ దాంట్లో వేయగానే చిట్ చిట్ అంటుంటుంది, జాగ్రత్త. మరి ఇంకా 2-3 నేను చెప్పిందా పడుతుంది. మూత ఇది పెట్టు. కరివేపాకు తీసుకో, కొంచెం కరివేపాకు. సార్ నువ్వులే ఇంకొంచెం వేయి, నువ్వులే ఇంకొంచెం వేయరా, ఇంకొంచెం సార్. వద్దు, దీంట్లో శనగపప్పు ఏమవుతుంది. ఎల్లిపాయలు వేయరా, ఎల్లిపాయలు ఇంకనే ఎల్లిపాయలు వేస్తే మంచిగా ఉంటుందా. చాలా అంటే ఎల్లిపాయ ఇంకొంచెం మంచిగా నూనె లేకపోతే మంచిగా ఉంటుందేమో. మళ్ళీ దాంట్లో ఎగుతుంది కదా, మళ్ళీ పోపుని వేస్తాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇది ఉడికినాక మళ్ళీ పోపు చేస్తాం కదా. బంద్ చేద్దాం. ఎండ్లకన్నా తీసేద్దామా. నూనె వేయకునా, నూనె వద్దా? వద్దు, అట్లా పైకి తీసే. వానికి ఆకలి అయ్యి వచ్చే వరకు నువ్వు ఇంత నిదానం కూడా చేసి పెట్టే వరకు బయట నుంచి తెచ్చుకోమని చెప్తా. మనం ఏడున్నాడో ఏమో మరి పాపం, బయటకు వెళ్ళి తెచ్చుకోమని చెప్తా. అంతే మరి. అవే మరి నువ్వేమో పెద్దమ్మ చేసింది ఇంట్లో వంటలు తినాలి, నువ్వు నేర్చుకొని మళ్ళీ బయట వంటలు. మరి నేను చేసింది తినాలంటే ఓపిక ఉండాలి. ఇంత ఓపుకుంటే ఇక వాడు ఆకలికి ఇక రావాల్సిందే. అయితే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. అదే ఇక వస్తాడా ఇక తెచ్చుకోకుంటే. ఇట్లా మొత్తం ఇట్లా నూనె ఉంది, నూనె పడకుండా వేయొచ్చురా. ఇట్లా ఇప్పుడు దీంట్లో పొట్టుకూర నూనె ఎక్కువైంది పోసేటప్పుడు. నేను అప్పుడే అడిగినా చాలా. ఏం అంటలేను కదా నేను. మళ్ళా నువ్వే పోసినావు అంటే ఎట్లా? మళ్ళీ ఎప్పుడు నేను తప్పు చేస్తున్నా అనుకుంటారు వాళ్ళు చూసేవాళ్ళు. మరి అది ఉడికిపోయింది కదా, బంద్ చేద్దామా? ఇంతలో ఈ పొట్టుకూర చేసేద్దాము. దాన్ని చింతకాయ పిసుకాలి కదరా, చల్లగా కావాలి. ఇంతలో ఆనపకాయ ముక్కలు కూడా ఉడుకుతాయి. ఆనపకాయ ముక్కలు ఉడకాలి. ఇంకేం స్టవ్ ముట్టించానా? కొంచెం నూనె చాలు సార్. కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువే అన్నా చూడు. కొంచెం ఆవాలు చాలు, కొంచెం ఆవాలు ఎక్కువద్దురా. ముక్కలు చూసి అందులో ఎక్కువ ఇప్పుడే దీంట్లో చూసి పెట్టుకో. మళ్ళీ ఎగురుతాయేమో. ఎగురితే ఏం చేస్తావు నువ్వు? ఎగురు, నాకు కాలుతుంది. కాలింది అనుకో, ఎగురుతావు వేరే నువ్వు. కాలితే ఎట్లనన్నా ఎగురుతాం అనుకో. చాలా అయినాయి మిరపకాయలు వేసాయన్నా. ఉండవు, అది ఇది కొంచెం గోలాలి కదరా. చిట్పట్ అనే నేనా అవి అవు అట్లా గోలుతుంటే అట్లా చిట్పట్ అంటుంటాయి. ఇప్పుడు ఏనా చిట్పట్ అంటున్నాయి. ఆగో ఇట్లా పెట్టుకో మూత. ఏమనదు. కరివేపాకు తీసుకో. ఇప్పుడేనా అది కొంచెం చిట్పట్ అన్నాడు. ఓని మీద పడుతున్నాయి మూత తెరిస్తే. ఇది కూడా తుంచా.
ఇంకేమేద్దాం? ఉల్లిగడ్డ మొత్తమా? వేసే ఉల్లిగడ్డ అమ్మో. స్టవ్ కొంచెం చిన్నగా చేస్తావా? చూడు చాలా ఎల్లిపాయలు ఇటు దీని మీద తుంచేద్దామా నీకు దంచేయాలా? దంచితే ఇంకా మంచిగా ఉంటుంది కదా. అంతే అంటావా? ఎక్కువ వద్దు, కొంచెమే దంచుతా. ఇటు నేను దంచుతా. లేరా నువ్వు దాదాపు దంచేద్దాం. చాలా చాలు, ఎక్కువ దంచకు, అట్లనే మంచిగా ఉంటుంది. ఇంకా రెండు మూడు వేయరా, పెద్ద పెద్ద వేసు. చాలా ఇంకేనా? తీసి దాంట్లోకి నీ నాజుతాను. మంట పెద్ద చేద్దామా? చాలు, చిన్నగానే కానీ రా. కొంచెం పసుపు వేసి ఆ పొట్టు దీంట్లో వేయాలా, ఇక అది ఉడుకుతుంది. చాలా ఆ పొట్టు వేసేయగా. ఇది ఏం పొట్టు? ఆనపకాయ పొట్టు. దాన్ని ఏం చేసినావు మళ్ళీ ఓసారి ఇట్లా గీరుతుంటే పెద్ద పెద్దగా వస్తాయి, దాన్ని సన్నగా కోయాలి. అవును, సన్నగా కోసినట్టున్నావు కదా. కోసిన ఇక దీంట్లో నేను చిన్న చెంచా దేరా అంటే ఇంత పెద్ద చెంచా పట్టుకొస్తావా? అంటే దొరకలేవు, ఓపిక లేక దొరకకపోవడేంది. అంటే వెతికినా కనవలేదు. ఇక లేట్ అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుందేమో అని ఎమ్మటెమ్మటనే. నాలాగా చూసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు, నన్ను చూస్తావు. మళ్ళీ వాళ్ళు కాదు కదా తెచ్చిచ్చేది, నువ్వు కదా. అంటే నేను 2 చెంచాలు రెడీగా పెట్టి రాడా అని చెప్పిన. ఇంకా లేట్ అయింది అనుకో, వీళ్ళు ఏమా ఇంకా రాకపోయా అని తిట్టుకుంటారా? ఇంకా ఏం నువ్వు మొత్తానికి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద పెడుతున్నావు. ఎంత కప్పు పుచ్చుకున్నా దొరికిపోతున్నా కదా ఈడ. మూత పెట్టిగా ఇప్పుడు ఇది దంచుతాం కదా. ఏం దాని చింతకాయ? ఆనపకాయలకు ఇది మరి చింతకాయ చల్లగా కావాలంటే నీళ్లు మారవద్దా? ఏమొద్దు, కొంచెం నూనె ఎక్కువైంది ఇలా. నిన్నేం అంటలేను. ఈ దంచుతుంటే వాసన అయితే జబర్దస్త్ వస్తుంది. మరి ఏం చేద్దాం పెద్దమ్మ? వాసన అయితే మస్తు వస్తుంది. అవునా? ఎల్లిపాయలు పడ్డాయి కదా, ఎల్లిపాయలు, నువ్వులు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు అన్ని కలిపి నూనెలా ఇచ్చి మస్తు వాసన వస్తుంది. కానీ వాసన చూస్తే పోతే తగ్గుతుందంట. ఏం తగ్గుతుంది? వాసన తగ్గుతుందట. అదే చూడలే, నేను చూడలే. ఇక్కడ పెట్టింది. ఇంకా ఇవి చూద్దాం, వీటి సంగతి ఏందో. ముందు పొట్టు చూద్దాం. ఇలా కొంచెం ఉప్పు వేయగా, కొంచెం అయినా మళ్ళీ ఎక్కువ అవుతుందేమో. గుడ్డు వేస్తాం కదా. అవునేమో. చాలు ఇది కొంచెం ఉడికినాక గుడ్డు వేద్దాం. ఇది చూద్దామా? అమ్మ ఉడికింది, ఇది కూడా ఉడికిపోయిందా? మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది. మంచిగా అట్లే ఉండాలి నాన్న. మరి ఇది అయితే ఇప్పుడు మరి చింతకాయ సంగతి ఏంటి? చింతకాయ పులుసు అది కూడా ఉడికింది, చూద్దాము. ఇది కూడా ఉడికిందా? ఉడికిందా? ఈ చింతకాయ గుజ్జు దీంట్లో పోద్దాం. మరి అది పిసికే అవసరం లేదా? వచ్చింది కదా, చెంచాతోని ఇట్లా మెత్తగా అంటే అయిపోతుంది. పుల్లగా ఉండాలా మామూలుగా ఉండాలా? ఎట్లున్నా సరే, కమ్మగా ఉంటే చాలు. దీంట్లో ఏమేద్దాం ఇప్పుడు? దీంట్లో ఇప్పుడు దంచింది ఉంది కదా, అదే చాలా అంటే అయిపోయింది అనుకో, అడిగి అలవాటు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉడుకుతుంటుంది, పోపు చేసి పోపు వేసుకుంటే అయిపోతుంది. దీన్ని ఏమంటారు చెప్పు? బడితం. ఏం బడితం? ఆనపకాయ బడితం. ఆనపకాయ బడితం కాదా? కరెక్ట్. దోసకాయతో కూడా సేమ్, దోసకాయతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే దోసకాయ ముక్కలు ఇట్లా రౌండ్ పోయాలి. అయినాక ఏంటంటే చింతకాయ అక్కర్లేదు దానికి, ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కదా.
ఏం వాసన చూస్తున్నారా? అంటే వాసన కమ్మగా తింటే ఎట్లుంటుంది? తిను, నోరు కమ్మగా ఉంటుంది, తిను. కమ్మగా ఉంది కదా. మరి మిరపకాయ తింటే ఎట్లుంటుందిరా కారం ఉండకుంటే? ఇది ఉడుకుతుంటుంది ఇక. ఇల్లు ఉప్పు వేయి కొంచెం. అంత కూరకు అంత ఉప్ప? ఇక నేను చెప్తున్నా కదరా, పాపం పుణ్యాత్ముడు వేసుకుంటాడు. ఇగో నేను కొంచెం వేస్తా, తక్కువ వాడితే మళ్ళీ వేసుకుంటాడు పైకి. అంటే మళ్ళీ తినుకుంటా చూసి మళ్ళీ ఇంతేస్తావా? సైజ్ చూస్తుంటావు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు కాదు, చూడాలి అట్లా. ఇగో నేను ఇంత వేసి మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ ఇంత వేసి మళ్ళీ ఇంత చూడు. వేసుడు తక్కువ వేసేసి వండి పక్కన పెట్టేస్తా, తిన్నాక ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు వేసుకుంటారు. ఇదాలే, చాలా తెలివి కలదాని బిడ్డ. మరి ఎక్కువ అయితే వాళ్ళు తిన్నారు కదా. ఉప్పు ఇట్లా నోట్లు వేసుకొని ఇంత కూర వేసుకుంటావా? అప్పుడు కషాయం అవుతుంది. చాలు, ఉప్పు చాలు. కొత్తిమీర ఇదంతా దించే ముందు వేద్దాము. ఇప్పుడు ఇది ఉడకని, దాని సంగతి ఏంటో పుట్టు సంగతి చూసి ఇంకొకటి వేద్దామా? ఇంకొకటి వేద్దాం. ఇట్లా ఉండవు. ఇది వేసినావు కదా నాన్న, దీన్ని కొంచెం ఇట్లా అంటే ఇటు రాదు. కొట్టనా? ఎక్కువ కొడితే అది ముక్కలు ముక్కలై దాంట్లో కూరలో పడుతుంది. అయ్యా మరి కొట్టేటప్పుడు తక్కువని కొట్టేసేయాలి. గుడ్, పాస్ అయిపోయినా. దీంట్లో నేను పాస్ అయిపోయినా ఎగ్జామ్. గుడ్డు వాళ్ళకి కొట్టు ఇట్లా. పోనీ ఇక ఏదో ఒకటి నేర్చుకున్నా కదా. ఇగో ఇట్లా గుడ్డు గుడ్డు ఉండాలంటే దీన్ని ఇట్లా పెట్టాలి, కలిపేయాలి. కలపద్దు, ఇట్లా మొత్తం కలపాలంటేనో మొత్తం కలిపేసేయాలి. లేదు గుడ్డు గుడ్డు అట్లే ఉండాలి, ఇది ఇంతవరకు అనుకుంటే దాన్ని అట్లే ఉంచి మూత పెట్టి మెల్లగా అది ఉడికిన తర్వాత ఇట్లా తీసి మరలేసి మొత్తం ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉంటుంది. అర్థమైందా? పొడి పొడి చేయాలనుకుంటే కొంచెంసేపు అయినాక దాన్ని కలిపేసేయాలి. సిమ్ చేసినావా చూడు? సిమ్లోనే ఉన్నాయి. అదే, ఇంకా దీని పని పోపు చేయాలి కదా. ఇది పోపు చేయాలి కదా మరి. ఇప్పుడు దీన్ని చూడు, ఇక ఇది అయిపోయింది కదా. దీన్ని ఎట్లా ఇక కలుపుడు? నీకు ఎట్లుండాలో, ఎగ్గుకుండాలా పొడి పొడి చేయాలా? మొత్తం నేనే తింటున్నాను అంటున్నావు కాబట్టి ఇరగొట్టేసాయి. అయిపోయింది కూడా నాన్న, ఇది అయిపోయిందా? ఇది ఇట్లా చెంచా ఇట్లే ఉందని 5-10 నిమిషాల కంటే ఎక్కువ కొద్దు అని, ప్రోటీన్స్ పోతాయి అని అంటారు. అలా ఒక రకం చెప్తున్నారు, మనకు నచ్చింది ఇది. సరేనా? దాని మీద పెట్టిగా ఇది దించుతా, అటు పెట్టేద్దాం. ఇలా నూనె దీనికి పోపు చేసి పడతా మళ్ళీ వేసేస్తే అయిపోతుంది. నూనె పోస్తున్నా, పోయి చాలా చూడు పోయినా కొంచెం. దీంట్లో అసలే నూనె ఊరింది తప్ప ఏం లేదు కదా. ఇక జీలకర్ర, ఆవాలు, తెల్లిపాయలు ఏనా దూరం ఉండేవి. చాలా వెయ్యి కొంచెం, చాలు. కొంచెం ఆవాలు కూడా అయినా చాలు. ఆవాలు ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలా. ఆవాలు పంటకి నములుతుంటే కొంచెం కొంతమందికి ఇష్టం అనిపించదు. జీలకర్ర ఎక్కువ ఉన్నాయి కదా, కానీ ఆవాలు కొంచెం తక్కువ ఉండాలి. ఇప్పుడు ఏమైనా మెల్లిపాయలు వేద్దామా? మనం అసలు మర్చిపోయినాము, ఈ పొట్టు కూరలో కొంచెం పప్పు వేసుకునేది ఉండే పోపులో మేము మర్చిపోయినాము, మీరు వేసుకోండి. ఏం కాదులే, నేనే పెట్టినా. ఇక నీకు ఆగము ఆ పోని. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఆ పొట్టు కూరలో ఎగ్ వేసినప్పుడు ఇంత పప్పు వేసుకుంటే, ఎగ్ వేసుకోకుండా కూడా మొత్తం పెసరపప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోయి ఇట్లా దంచుదామా, చుంచేయమంటావా? దంచేసేద్దాం. వేసి దీంట్లో దంచేది దంచానా? నువ్వు కరివేపాకేనా? చిరుగుతుంది మీద ఇట్లా వేసానా? జాగ్రత్త. ఏమేయాలి ఇంకా? పసుపా? ఉప్పు అని వేసినాం కదా.
పెద్ద పనే భర్తను చేసి చూడు ఆ, చూడు అదంతా ఎట్లా చెత్తింది. మరి ఉంటుంది. నువ్వు ఎమ్మడే ఏంటంటే దీనికి మూత ఇట్లా పెడితే చెత్తది కాదా? బయటికి రాదు. నా దగ్గర మూత లేకుండా. ఇప్పుడు నువ్వు తినుడే కాదు ఇదంతా తుడిచిపోవాలి. సరే తిన్నాక ఆ మాత్రం చేయనా? చేస్తావా? ఆ. టైం అవుతుంది ఊరికాలా మళ్ళా. లేదు ఉమ్. తినడానికి వచ్చిన. టైం సరే కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేయాలి కదా. స్టవ్ బంద్ చేసిన ఉమ్. కొత్తిమీర కొంచెం తుంచేద్దాం. నాకు ఇష్టం కొత్తిమీర వేసి నేను తిని పెడతా. తిని పెడతావా? ఉమ్. నువ్వు ఏది తిననంటావు? ఏదైనా ఒక పదార్థం నువ్వు కాకరకాయ చెయ్యకు. అయితే నెక్స్ట్ కాకరకాయనే చేస్తా. కాకరకాయ పులుసు చేస్తా, కాకరకాయ వద్దు ఫ్రై చేస్తా. మొత్తం మిగిలిపోతుంది, ఖరాబ్ అవుతుంది. పో. నువ్వు వాళ్ళకి చూడడం కోసం నువ్వు తినాలి కదా కాకరకాయ. కాకరకాయ వద్దు. నేను చేస్తే చూడు, నేను వచ్చే వారం కాకరకాయనే చూపిస్తా. సరే చేదు లేకుండా చెయ్యి, తిని పెడతా. అమ్మా ఆఖరకు బడతేం అయిపోయే, పొట్టుకూర అయిపోయే, నేను తినుడే మిగిలింది. అంతేనా? అంతే. ఆనపకాయ పొట్టుకూర తింటున్నా చూడురి మంచిగా. సూపర్ ఉన్నాయి. ఇది అది చూడు. అన్నంతో ఇంకెట్లుంటుంది? రొట్టెతో కూడా తినొచ్చా? రొట్టెతో కానీ ఇష్టం. ఇది కూడా తినేస్తున్నావు? కాలుతుంది. అవునేమో, ఈ నడుమ నాకు మస్తు కాలుతుంది. వాళ్ళు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయినా? నాకు నోట్లో కాలుతున్నది. వాళ్ళకి నీళ్ళు ఊరడేమో కానీ వాళ్ళకి నీళ్ళు ఊరుతున్నదని చూస్తున్నారు. అట్లా అని చెప్పి నేను నాలుక కాల్చుకో అన్న. ఇప్పటికే మసాలా కాలింది వాళ్ళ కోసం తిని. అవునా? ఆ. వాళ్ళు ఏమంటారు? ఇంకోసారి నువ్వు చేసే కాకరకాయ తినాలి. ఏమంటున్నారు తెలుసా? మా కోసం కాదు, నువ్వు ఆగలేక తిన్నావు కాబట్టి కాలింది అంటున్నారు. ఓ పెద్దమ్మా అట్లానే నిజాలు చెప్పేయద్దు. పుల్ల పుల్లగా మస్తు మంచిగా ఉంది. పెద్దమ్మా ఈ ఒక్కసారికి నువ్వు చెప్పావా మళ్ళీ ఇది ఎట్లా చేసుకోవాలి, నేను ఇది తింటా. ఆన్యపకాయను నేను చెప్తుంటే నువ్వు చెప్తుండు, గుర్తు నేను మధ్యలో. ఆన్యపకాయను ఏం చేసినావు? దానికి రంధ్రాలు పెట్టినాం. పెట్టి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉడకబెట్టినాం. ఒక దిక్కు ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టినాం, ఒక దిక్కు చింతకాయ ఉడకబెట్టినాం. ఇప్పుడు చింతకాయ సీజన్ కాబట్టి చింతకాయ ఉడకబెట్టి చేస్తున్నాము. చింతకాయ లేనప్పుడు చింతపండుతో కూడా చేసుకోవచ్చు నాన్న. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ గోలిచ్చినాం కదా. ఆ గోలిచ్చినప్పుడు చింతపండును కూడా అంత ఇట్లా అంత క్లీన్ చేసి చింతపండును మనం ఆ నూనె దాంతో పాటు గొలియాలి. గోలించి దంచినప్పుడు చింతపండుతో సహా దంచాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతకాయ పులుసు పోసినాం కదా. అప్పుడు చింతకాయ లేనప్పుడు ఈ దంచిన చింతపండుది అదంతా ఉంటుంది కదా, అది వేసేస్తే అయిపోతుంది. అయిపోయినాక దాన్ని మనం పోపు చేసినాం. అంతే. పోపులో ఏముంది మీకు తెలుసు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లిపాయ వేసి పోపు చేసి ఈ ఉడకబెట్టిన ఆనపకాయ బడతాన్ని దీంట్లో వేసినాం. వేసిన బడతాన్ని నేను ఇంట్లో వేసుకొని తింటున్నా అంతేనా. ఇంకా ఆనపకాయ మనం సగమే చేసినాము. ఇంకో సగం ముక్కను ఏం చేసినా అంటే ఆనపకాయను మొత్తం గీకి దాని పొట్టును సన్నగా తరిగి ఉల్లిగడ్డలు వేసుకొని, వీలైన వాళ్ళు గుడ్డు ఇష్టం లేని వాళ్ళు పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లలు తినాలనుకుంటే గుడ్డు వేసుకుంటే అయిపోతుంది. మస్తు కమ్మగా ఉన్నది. ఇదైతే పుల్ల పుల్లగా మస్తు టేస్ట్గా ఉన్నది. మరి ఇట్లనే వచ్చే వారం కూడా మా పెద్దమ్మని పట్టుకొని ఎప్పటి తిరగానే మంచి మంచి వంటలు పట్టుకొని వచ్చేస్తా. ఇప్పుడైతే నేను ఇది తింటా, మస్తు మంచిగా ఉన్నది. మీరు కూడా వేసుకొని తినండి. మరి వచ్చే వారం కలుస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.